ఈ వార్తల్ని మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్తే, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ పుట్టినరోజు సందర్భంగా కామవరపుకోట నుంచి ద్వారకా తిరుమలకు మహాపాదయాత్ర నిర్వహణ. పెద్ద సంఖ్యలో హాజరైన వైఎస్ఆర్సీపీ శ్రేణులు. గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయంలో ముగిసిన దసరా ఉత్సవాలు. అమ్మవారిని దర్శించుకున్న చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా. జంగారెడ్డిగూడెంలోని టీడీపీ ఆధ్వర్యంలో జగన్నాసుర దహనం నిరసన కార్యక్రమం నిర్వహణ. సైకో పావాలు పత్రులను దగ్ధం చేసిన టీడీపీ శ్రేణులు. విజయదశమిని పురస్కరించుకుని ఏలూరు జిల్లా ఏఆర్ హెడ్ క్వార్టర్ వద్ద ఆయుధ పూజ నిర్వహణ. పూజా కార్యక్రమాలు జరిపిన ఏఆర్ అదనపు ఎస్పీ శేఖర్. ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ బాబు పుట్టినరోజు సందర్భంగా కామవరపుకోట శ్రీ భద్రకాళి సమేత వీరేశ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ద్వారకా తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపారు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న దేవస్థానానికి చేరుకున్న ఎంపీ కోటగిరి శ్రీధర్ కి స్వామివారి ముఖమండపంలో వేద పండితులు వేదాశీర్వచనాన్ని అందజేశారు. ఈవో త్రినాథరావు స్వామివారి జ్ఞాపికను అందజేశారు. ఎంపీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారిలో మాజీ డిప్యూటీ సీఎం ఆలకాళి కృష్ణ శ్రీనివాస్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఎమ్మెల్యేలు పుప్పాల వాసుబాబు, దూలం నాగేశ్వరరావు, తలారి వెంకట్రావు, తెల్లం బాలరాజు, మేకా వెంకట ప్రతాప్, అప్పలరావు వంటి ప్రముఖులు ఉన్నారు. సిపి కార్యకర్తలకి, కుటుంబ సభ్యులకి, నాయకులకి ఫోటోలు ఇస్తాను కావాలంటే. నాకు అసలేదు గురు, మేము మీడియా పాదయాత్ర సరదాగా మీరు ఎంజాయ్ చేస్తారు. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. సోమవారం సాయంత్రం శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి అవతారంలో ఉన్న గంగానమ్మను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లో బారులు తీరారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు కెంపు ముత్యాలు, జాకెట్ ముక్కలు, గాజులు, పసుపు, కుంకుమలను ఆలయ కమిటీ ప్రతినిధులు అందజేశారు. అదేవిధంగా అమ్మవారిని చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజే దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ కమిటీ ప్రతినిధులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయగా అర్చకులు తీర్థప్రసాదాలను, జ్ఞాపికలను అందజేశారు.
ఎమ్మెల్యే వెంట వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య, వందనపు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏం చేస్తారు? జంగారెడ్డిగూడెం పట్టణంలో పట్టణాన్ని మధ్యస్థంగా వేయించేసినటువంటి గ్రామదేవత లోకచరణైనటువంటి శ్రీ గంగారమ్మ అమ్మవారు దివ్య సన్నిధానంలో దసరా నవరాత్రులు పరిసమాప్తి చేసుకుని ఈ రోజు విజయదశమి ప్రాతకాలం నుండి కూడా అమ్మవారు రాజరాజేశ్వరి స్వరూపంతో కొలువు తీరి అమ్మవారికి ఈ 9 రోజులు కూడా శాంతి హోమ కార్యక్రమాలు నిర్వర్తించిన తర్వాత రాజరాజేశ్వరి హోమంతో పరిపూర్తయి పూర్ణావతి కార్యక్రమాన్ని ముగించుకుని సెమీ పూజా కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటూ మరి వేలాది మంది భక్తులు కూడా కని విని ఎరుగని రీతిలో మరి పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వేలాది మంది కూడా శ్రీ గంగారమ్మ అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. మహిమ గల తల్లి ఈ నవరాత్రులు 9 రోజులు జరిగినటువంటి ఈ పూజా కార్యక్రమంలో అమ్మవారు మహా తేజస్సుతోటి శాంతమూర్తిగా స్వర్ణ మకుటాన్ని ధరించి రజిత శోభితమైనటువంటి పుష్ప శోభితమైనటువంటి అలంకారాలతో అమ్మవారు బాసులతో భక్తులందరికీ కూడా అనుగ్రహాన్ని ఇస్తున్నారు. అలాగే కమిటీ వారి ఆధ్వర్యంలో భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసి ఉన్నారు. అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా ఈ 9 రోజులు పూజ చేసినటువంటి పసుపు కుంకుమ జాకెట్ ముక్క అలాగే కెంపులతో పూజ చేశారు కాబట్టి ఆ కెంపులు కూడా ఇచ్చి ఇక్కడ సెమీ పూజా కార్యక్రమాన్ని కూడా ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది. వేలాది మంది అమ్మవారి ఆశీస్సులు తీసుకుని నవరాత్రి వ్రతఫలాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొంది లోకమంతా కూడా సురక్షంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనో భవంతు. రాష్ట్రంలో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ తెలిపారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపు మేరకు జంగారెడ్డిగూడెం పట్టణంలో జననాసుర దహనం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని రామచంద్రపురం వద్ద కొండ్రెడ్డి కిషోర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొని సైకో పోవాలి అనే వ్రతులను దగ్ధం చేశారు. వీరికి జనసేన నాయకులు మద్దతులను తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు చెరుకూరి శ్రీధర్, బొబ్బర రాజ్పాల్, జనసేన పట్టణ అధ్యక్షులు షేక్ పీరులతో కలిసి కొండ్రెడ్డి కిషోర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈసారి ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారన్నారు. కావున పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుమ్మడి ప్రసాద్, గెడ సుబ్రహ్మణ్యం, పాకనాటి అంజుబాబు, ఎర్ని రాంబాబు, తలగారపు సాయి, మీనా శ్రీను, కొమ్మిరెడ్డి సోమరాజు, మద్దిపాటి ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. సైకో రావాలి, సైకిల్ రావాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి.
ఇదేమి రాజ్యం 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 సైకో పోవాలి సైకో పోవాలి నాయకత్వం నాయకత్వం ఈరోజు మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్టుకి నిరసనగా మా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జగనాసుర దహనం కార్యక్రమాన్ని ఇక్కడ రామచంద్రపురంలో చేశామండి. పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున ఈ కార్యక్రమం చేశామండి. ఈ దసరా సందర్భంగా సైకో పాలన పోవాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారండి. ఈ దసరా రోజునే దీనికి నాందిగా మన సైకోని తరిమి కొడదామని చెప్పని ప్రజలందరూ, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. ఈ రోజు నారా లోకేష్ గారి పిలుపు మేరకు మరి జగనాసుర దహనం జరిగింది. దసరా సందర్భంగా మరి తెలుగుదేశం కార్యకర్తల నాయకులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి కారణం మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలన ఎలా అయితే జరుగుతా ఉందో, మరి ఎవరైతే తప్పుల్ని ఎత్తి చూపుతా ఉన్నారో, మరి తప్పుడు కేసులు పెడితే అడిగితే వారి మీద మరి దహనకాండలు, అలాగే హత్యాయత్నాలు, మరి ఆడవాళ్ళు అయితే రేపులు చేయడం, వారిని చంపేయడం, ఇలాంటి అరాచక పాలన మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది. మరి ఇలాంటి పరిపాలన రాష్ట్రంలో ఉందంటే మరి ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. విజయదశమి ఇది భారతదేశంలో ఆది పరాశక్తిగా మహిళలు జరుపుకునే అత్యంత ప్రాముఖ్యమైన పండుగ. దేశమంతా రావణాసుర వధ కార్యక్రమం చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం జగనాసుర వధ అనే కార్యక్రమాన్ని పార్టీ పిలుపు మేరకు చేపట్టడం జరిగింది. ఈ రోజు రాజమండ్రిలో అటు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఒక మంచి కార్యాచరణ తీసుకుంటున్నారు. విజయదశమి సందర్భంగా వారు తీసుకునే కార్యక్రమం ఈ విజయదశమి నాందిగా మంచి కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఇరు పక్షాలు ముందుంటామని తెలియజేస్తూ ఇంత చక్కని కార్యక్రమం నిర్వహించినందుకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పిలుపు మేరకు జగన్ దహన కార్యక్రమం గురించి అఖిలపక్షం మొత్తం జనసేన టీడీపీ కలిసి ఈ కార్యక్రమం చేసిన చాలా సంతోషంగా ఉంది. ఈ కిస్మటి ఎన్నో కార్యక్రమాలు అందరూ ఉమ్మడిగా కలిసి చేయాలని, సైకో పోవాలి, సైకిల్ రావాలి, ఉమ్మడి పార్టీలు రెండు కలిసి రావాలని కోరుతూ ప్రార్థిస్తాం. విజయదశమిని పురస్కరించుకుని ఏలూరు జిల్లా ఏఆర్ హెడ్ క్వార్టర్ వద్ద ఆయుధ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ శేఖర్ పాల్గొని పూజా తంతును జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాణ కాలాల నుండి ఆయుధ పూజకు అత్యంత ప్రాముఖ్యత ఉందన్నారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణను జిల్లా ప్రజలపై ఉంచి ప్రతి ఒక్కరూ సుభిక్షంగా పాడి పంటలతో, పిల్లాపాపలతో, కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ఆర్ ఐ పవన్ కుమార్, ఆర్ఎస్ఐ నరేంద్ర, ఎస్ఐ కడల శ్రీను, రవీంద్ర, రాజేంద్ర, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కనకదుర్గ దేవతాయే నమో నమః. బ్రాహ్మణ హరిహర గురు భౌమవాసరే సువాసరే రాజాయ నమః. గణాధిపాయ నమః. హర హర మహాదేవ మహాదేవ గణేశ చక్రవర్తి ధనుజాయ శ్రీనాథ
వ్యవసాయానికి సాగునీరు ఎద్దడి తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి ఎం జీవరత్నం కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో జీవరత్నం మీడియాతో మాట్లాడారు. పలు గ్రామాల్లో సిపిఎం పార్టీ సందర్శించి రైతుల సమస్యలను తెలుసుకున్నామన్నారు. ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని తెలిపారు. రైతాంగం సమస్యలు పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు కె సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మండలంలో ఉన్నటువంటి రైతాంగం ఇప్పటికే అకాల వర్షాలు కురవకుండా పోవటంతో రైతులు పండించిన పంటలు ఎండిపోతున్నాయి. ఓ పక్క కరెంటు తక్కువగా వస్తా ఉంది. కరెంటు లేక బాడవలు కూడా ఎండిపోయే పరిస్థితి ఏర్పడతా ఉంది. మేము ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులను డిమాండ్ చేసేది ఏంటంటే, తక్షణమే గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగానికి నీరు వచ్చేలాగా అటు చెరువుల నుంచి కానీ లేకపోతే ఎక్కువసేపు కరెంటు ఉండేలాగా చర్యలు తీసుకోవాలని మొదట డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకొకటి, ఇప్పటికే రైతులు పంటలకు వాడే పురుగు మందుల్లో నాణ్యత లేకపోవడం వలన పంటలకు పురుగులు అలాగే చీడలు అలాగే తెగుళ్లు నివారించే ప్రక్రియలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఈ మందులు లేవు. తక్షణమే మండల ఏవో గారు తక్షణమే మందులను దర్యాప్తు చేయాలి. మందుల నాణ్యతను చూడాలి. లేకుంటే రైతులు ఇప్పటికే కొట్టిన మందుల వల్ల రేట్లు ఎక్కువ అవుతున్నాయి, కానీ పంటలకున్న జబ్బులు తెగుళ్ళు నివారింపబట్టలేదని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఇప్పటికే ఇంకో పక్క రైతులు వచ్చిన పంటలను కూడా సాగు చేసుకోవాలని, లేదా ఇవన్నీ కూడా ఓ పక్క తీసుకురావాలని ఇబ్బంది అయ్యే పరిస్థితుల్లో ఉంది. కాబట్టి వెంటనే ఉన్నటువంటి సంబంధిత అధికారులు ఈ వ్యవసాయ రంగం మీద దృష్టి పెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సిపిఎం పార్టీగా ఇప్పటికే మండలాల్లో ఉన్నటువంటి రైతుల వద్దకు అలాగే గ్రామాల్లో ఉన్న సేవల్లో కూడా తిరిగి మేము పర్యటన చేసినప్పుడు ఈ ఇబ్బందులు బయటకు వచ్చినాయి. తక్షణమే అధికారులు జోక్యం చేసుకుని ఈ నీటి ఎద్దటిని ఎమ్మటినే బయట నుంచి పడేలాగా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎమ్మటిని ఇప్పుడు ఈ అకాల వర్షాలు లేపడం వల్ల పంటలు కూడా కోతలకు వచ్చినాయి. ఈ కోసిన పంటలను ధాన్యాలను తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేయాలి. వాటికి మార్కెట్ రేటుకి అదనంగా 7 ఖర్చులు ఎక్కువైనాయి. ఈ పురుగు మందులు అలాగే అయితే మన కొట్టిన మందుల వల్ల తెగులు కూడా నివారించలేకపోయాం. కాబట్టి వాటికి గవర్నమెంట్ కొనుగోలు చేసి మద్దతు ధర ఇవ్వాలని ఈ రోజు నాడు సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ మీడియా ద్వారా అధికారులను అలాగే వ్యవసాయ అధికారులకు తెలియజేయడం జరుగుతూ ఉంది. జంగారెడ్డిగూడెం శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో అత్యంత వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఉజ్జల సేవలో చెరుకు ముక్కలు బెల్లం ముక్కలతో విశేష పూజను సెమీ పూజలను జరిపారు. ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతులతో కూడిన ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ సంయుక్తంగా చేపట్టిన శరన్నవరాత్రి వేడుకలు ఆలయ ప్రధాన అర్చకులు మిత్తిపాటి విశ్వనాథ శ్రీనివాస శర్మ సారథ్యంలో, తంగిరాల బాలాజీ శర్మ ఆధ్వర్యంలో, తాలేపాలెం శ్రీ కోటిలింగ మహాశైవ క్షేత్ర శైవగమన అర్చకులు బొడ్డు సత్యనారాయణ గుప్తా ప్రత్యక్ష పర్యవేక్షణలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త శశికుమార్ మాట్లాడుతూ, నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న భక్తులకు అందరికీ అమ్మవారి కృప ఎల్లవేళలా వెన్నంటి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులతో పాటుగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో నూతన మున్సిపల్ కార్యాలయం వద్ద వేంచేసి ఉన్నటువంటి శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహించుకునేటువంటి సద్భాగ్యం శ్రీ బవిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతుల ద్వారా మనందరికీ కలగడం, మరి 10 రోజుల పాటు కొన్ని వేల మంది అమ్మవారిని దర్శించి తరించేటువంటి భాగ్యం కలగడం మనందరూ అదృష్టంగా భావిస్తూ, మరి అమ్మవారికి విశేషంగా 9 రోజులు 9 అలంకరణలతో చక్కటి దర్శన భాగ్యాన్ని మనం పొందాం. అదేవిధంగా చివరి రోజు అమ్మవారికి విశేషంగా చండీ హోమాన్ని నిర్వహించడంతో పాటు ఊంజల సేవ, ఈ ఊంజల సేవ నిర్వహించడం అంటే కార్యక్రమాలు పూర్తయిన తర్వాత అమ్మవారికి విశేషంగా పాన్పు వేసి ఊయల్లా ఆ ఊయల్లో కూర్చోపెట్టి అమ్మవారిని ఊపుతూ చక్కగా మంత్రోక్తంగా అలాగే స్త్రీమూర్తులందరూ కూర్చొని పాటలు పాడుతూ చేసేటువంటి ఈ ఊంజల సేవ
అమ్మవారికి చాలా విశేషంగాను ప్రాశస్తికంగాను చెప్తూ ఉంటాం. మరి అటువంటి పవిత్రమైన సేవలు కూడా భక్తులందరి సమక్షంలో కన్నుల పండుగ వైభవంగా నిర్వహించారు. జంగారెడ్డిగూడెంలోని శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారు విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ చైర్మన్ డాక్టర్ రాజన సత్యనారాయణ రామలక్ష్మి దంపతుల సారథ్యంలో అర్చక స్వాముల నిత్య పూజ కైంకర్యాలు, నర్మదా అమృత బాణలింగేశ్వర స్వామి వారికి ఏకవార రుద్రాభిషేకం, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, సాయం సంధ్యా హారతి పూజలు చేశారు. ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద అమ్మవారికి ఊంజల సేవ, దీపోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజన సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీ నూకాలమ్మ అమ్మవారు సుమారు 25 కేజీల వెండితో చీర తయారు చేయించడానికి సంకల్పం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అందరినీ భాగస్వాములను చేయాలనే సదుద్దేశంతో దాతలు వెండి రూపంలో గాని ధన రూపంలో గాని దాతలు సహకరించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కాగలని కోరారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి దేవస్థానం చైర్మన్ కిశ్రీ రామిరెడ్డితో పాటుగా ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరంలోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత, బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. వెల్కమ్ బ్యాక్. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ చేపట్టిన పాదయాత్రలో తేనెటీగలు దాడి చేశాయి. ఎంపీ కోటగిరి శ్రీధర్ 50వ పుట్టినరోజు వేడుకలను
నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీధర్ కామవరపుకోట వీరభద్రస్వామి ఆలయం నుండి ద్వారకా తిరుమల చిన్న వెంకన్న సన్నిధి వరకు కార్యకర్తలతో కలిసి పాదయాత్రను చేపట్టారు. పాదయాత్ర తాడిచెర్ల గ్రామం దాటిన తర్వాత రహదారి పక్కనే చెట్టుపై ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా చెదిరి పాదయాత్రగా వస్తున్న వారిపై దాడి చేశాయి. అదే సమయంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఉన్నారు. అయితే కార్యకర్తలు తమ దగ్గర ఉన్న కండువాలను తిప్పుతూ తేనెటీగలను చెదరగొట్టారు. తేనెటీగల దాడిలో కొందరు కార్యకర్తలు స్వల్పంగా గాయపడ్డారు. అయితే ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యే వాసుబాబుకి ఎటువంటి గాయాలు కాలేదు. అక్కడి నుండి పాదయాత్ర ద్వారకా తిరుమలకు చేరుకుంది. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు పర్యవేక్షణలో స్వామివారిని అర్చకులు ప్రత్యేకంగా అలంకరించి పలు విశిష్ట పూజలు చేశారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు నిబంధనలను పాటిస్తూ భక్తులను స్వామివారి దర్శనంకు అనుమతించారు. అనంతరం భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మద్ది ఆంజనేయ స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. స్వామివారి కృపకి పాత్రలు కాగలరని కోరుకుంటూ జై శ్రీరామ్ జై హనుమాన్. మీరు 100 రూపాయలు ఇచ్చిన చో మీ పేరు మీద 4 భక్తులకు అన్నదానం చేయబడును. జై శ్రీరామ్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ఈ రోజున ఉదయం 5 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యుల వారు కలిసి వివిధ పూజా కార్యక్రమాలు చేసి ఈరోజు ఉదయం 5:30 నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ రోజున విజయదశమి మహాపర్వదినం మరియు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం కావడం వల్ల ఉదయం 6 గంటల నుండి వేలాది మంది భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకుంటున్నారు. అనంతరం అన్నప్రసాదం కూడా స్వీకరించి వెడుచున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయి బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటారని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ తెలిపారు. కామవరపుకోట గ్రామంలో నూతనంగా నిర్మించిన నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ను జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీతో కలిసి ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరికి నాయి బ్రాహ్మణులు ఘనస్వాగతం పలికారు. పూల వర్షం కురిపించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన అనంతరం ఎంపీ శ్రీధర్ మాట్లాడుతూ నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కామవరపుకోట నాయి బ్రాహ్మణ సంఘం ప్రెసిడెంట్ నాగరాజు, సెక్రటరీ గన్నవరపు వెంకటాచలం, నాయకులు కొప్పెర్ల నాగరాజు, కొప్పాక వెంకటేశ్వరరావు, చిప్పాడ నరసింహారావు, ఆచంట సాయి, పరమి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాల మేరకు బుట్టాయిగూడెంలో జగన్నాసుర దహనం కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షులు మోగపర్తి సోంబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొని సైకో పోవాలి అనే పత్రులను దగ్ధం చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నల్లూరి కృష్ణమోహన్, కందుల శ్రీను, పశుమర్తి భీమేశ్వరరావు, పఠాన్ రసూల్ ఖాన్, చిలకమూడి సుధాకర్, తుంపటి దుర్గారావు, బొబ్బర ఎలీషా, మానెల్లి బాలు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆటోనగర్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి కుంకుమ పూజలు, జమ్మి చెట్టు పూజ, మహాహారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అమ్మవారి చక్కగా మన చేత ఉదయం సాయంకాలం కూడా చక్కగా ఉదయం పూజా కార్యక్రమంలో జీలుగుమిల్లి మండలం మలగంపల్లి గ్రామంలో దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. టొబాకో బోర్డు అధ్యక్షులు ఘంటసాల సత్యనారాయణ గాంధీ ఆధ్వర్యంలో గ్రామంలోని బస్టాండ్ సెంటర్లో అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి 9 రోజుల పాటు దసరా ఉత్సవాలను ఘనంగా జరిపారు. చివరి రోజు ఘంటసాల పాండురంగారావు, సత్యవతి దంపతుల ఆధ్వర్యంలో కుంకుమ పూజ, జమ్మి చెట్టు పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ పుట్టినరోజు సందర్భంగా కామవరపుకోట నుంచి ద్వారకా తిరుమలకు మహాపాదయాత్ర నిర్వహణ, పెద్ద సంఖ్యలో హాజరైన వైఎస్ఆర్సీపీ శ్రేణులు. గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయంలో ముగిసిన దసరా ఉత్సవాలు, అమ్మవారిని దర్శించుకున్న చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా. జంగారెడ్డిగూడెంలోని టీడీపీ ఆధ్వర్యంలో జగన్నాసుర దహనం నిరసన కార్యక్రమం నిర్వహణ, సైకో పోవాలి పత్రులను దగ్ధం చేసిన టీడీపీ శ్రేణులు. విజయదశమిని పురస్కరించుకుని ఏలూరు జిల్లా ఏఆర్ హెడ్ క్వార్టర్ వద్ద ఆయుధ పూజ నిర్వహణ, పూజా కార్యక్రమాలు జరిపిన ఏఆర్ అదనపు ఎస్పీ శేఖర్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.